ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2B పేపర్లో ఐపీ ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2B పేపర్ ఐపీ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ అంటే ఏపీలో వచ్చినటువంటి క్వశ్చన్స్లో 6th క్వశ్చన్ చూడండి. 6th క్వశ్చన్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 - cos 2x అండర్ రూట్ ఆఫ్ dxను గణించండి. ఓకేనా, క్వశ్చన్ చూడండి. ఇంటిగ్రల్ ఆఫ్ రూట్ ఆఫ్ 1 - cos 2x dxను గణించండి అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, ఇచ్చినటువంటి ఏం చెప్పండి. ఇంటిగ్రల్ ఆఫ్ 1 - cos 2x అండర్ రూట్ ఆఫ్ dx ఇంటిగ్రేషన్ dx. ఓకేనా, ఇప్పుడు రూట్ ఆఫ్ 1 - cos 2xకి ఇంటిగ్రేషన్ డైరెక్ట్ లేదు కాబట్టి cos 2xకి ఫార్ములా రాసుకుందాం. cos 2x ఫార్ములా ఏంటంటే cos 2x ఫార్ములా 2 cos square x minus 1. cos 2x ఫార్ములా 2 cos square x minus 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఇంటిగ్రల్ ఆఫ్ 1 బ్రాకెట్ ఆఫ్ cos 2x minus ఆఫ్ 2 cos square x minus 1 under root of dx. So therefore integral of 1 - 2 cos square x minus into minus plus 1 under root of dx. So the minus plus 1 plus 1 మొత్తం ఎంత ఇంటిగ్రల్ ఆఫ్ 2 - 2 cos square x under root of dx. ఓకేనా, ఇప్పుడు చూడండి 2 కామన్ తీసుకోవచ్చు కదా. 2 ఇంటిగ్రల్ ఆఫ్ 2 కామన్ తీస్తే 1 - cos square x అండర్ రూట్ dx. ఓకేనా, నెక్స్ట్ రూట్ అనేది రూట్ ఏబి ఉందనుకోండి, రూట్ ఏ ఇంటూ రూట్ బి రాస్తారు కదా. అప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ రూట్ 2 ఇంటిగ్రల్ ఆఫ్ 1 - cos square x dx. cos square x dx. ఓకేనా, నెక్స్ట్ చూడండి. ఇంటిగ్రల్ ఆఫ్ రూట్ 2 1 - cos square x అండర్ రూట్ dx dx. ఓకేనా, రూట్ 2 అనేది బయట రాసుకోవచ్చు కదా. రూట్ 2 బయట రాయడం కంటే రూట్ 2 ఇంటూ 1 - cos square xకి డైరెక్టివ్ ఫార్ములా sin square x dx. sin square x ప్లస్ cos square x is equal to 1 కాబట్టి sin square x is equal to 1 - cos square x. ఓకేనా, ఇప్పుడు ఎంత ఇది రూట్ 2 బయట రాసుకోవచ్చు కదా, కాన్స్టెంట్ కాబట్టి రూట్ 2 ఇంటిగ్రల్ ఆఫ్ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే sin x dx ఉంటుంది. రూట్ 2 ఇంటూ sin xకి ఎంత ఫార్ములా మైనస్ cos x ప్లస్ సి ఎంత ఇది -2 రూట్ cos x ప్లస్ సి. సో దర్ఫోర్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 - cos 2x dx is equal to -root 2 cos x plus c అవుతుంది. ఓకేనా, ఇట్ ఈస్ required answer. Thank you.